హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నా వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. సామాన్ తోముతున్నాను. సాయంత్రం చేసుకునే నా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే ముందు చేసుకుంటాను ఈ పనులన్నీ. చాలా బాగుంటుంది. అసలు పిల్లలు తీస్తారు వీడియోస్. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేక వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు పెడతాను. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సామాన్ తోముతున్నాను. నాకు ఎలా అంటే కొంచెం అవి ప్రాపర్గా ఉండాలి అదని కొంచెం ఉంటుంది. అందులో కూడా ఒక్కటి కరెక్ట్ లేకపోయినా మళ్ళీ ఆడుతూ దాంట్లో అన్నీ కరెక్ట్ పెట్టి తోముకుంటాను. అట్లా నేను నాలాగే ఉండదు, చాలామంది ఉంటుండొచ్చు మైండ్ సెట్. కొంచెం స్టార్టింగ్ కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేసేయండి. ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పిల్లలు మార్నింగ్ 8:30కి, మళ్ళీ నైట్ 8 o'clockకి వస్తారు. వాళ్ళు వచ్చే వరకు ఒకదాన్నే ఉంటాను. మా ఆయన కూడా అదే టైంకి వస్తాడు. కాబట్టి కొంచెం యూట్యూబ్ అంటే ఇష్టము, బాగా యూజ్ చేయాలి. కిచెన్ వీడియోస్ చాలామంది కిచెన్ వీడియోస్ ఎక్కువ చేసేదాన్ని. అప్పటి నుంచి అనుకున్నాను తీయాలి కానీ ఎలా తీయాలో ప్రాపర్గా అది రాకపోతే ఏమనుకుంటారనే భయంతో ఇన్ని రోజులు తీయలేదు. ఓన్లీ కొంచెం తీస్తూ పోతేనే అలవాటు అవుతుంది కదా అని తీస్తున్నాను. ఇప్పుడే స్టార్టింగ్ కదా, కొంచెం తీస్తూ పోతూ కవర్ చేసుకుంటాను. నా సామాన్లు అయితే తోమడం అయిపోయింది. ఇప్పుడు బట్టలు అయితే బయట ఆరేసి తీసుకొని వస్తున్నాను. ఈ సీజన్లో అసలు సింథటిక్ శారీస్ కట్టుకున్న మడత పెట్టిన షాక్ కొట్టినట్టు అవుతుంది. అసలు అవి ఫోల్డ్ చేస్తున్నప్పుడు మస్తు భయం అవుతుంది నాకైతే అసలు. తర్వాత జుట్టు వేసుకుంటున్నాను టీవీ చూస్తూ. సాంగ్స్ పెట్టుకొని జుట్టు వేసుకుంటున్నాను. సీరియల్స్ అవి ఏం చూడనండి పెద్దగా. మ్యాక్సిమం 24 hours సాంగ్స్ చూడమన్నా చూస్తాను, అంత ఇష్టం సాంగ్స్ అంటే. నా మాటల్లో తడబడడం కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది కొంచెం పట్టించుకోకండి. ఇప్పుడే స్టార్టింగ్ కదా, అందుకు. మళ్ళీ నేను సైలెంట్ ఉండేదాన్ని, కొంచెం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు, కానీ నేర్చుకుంటాను మాట్లాడడం కూడా. ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చిన మొహం కడుక్కున్నాను. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటే కూడా కొంచెం మాట్లాడడం అది వస్తుందేమో, అది కూడా లేదు నాకు. కాబట్టి కొంచెం మాటలు తక్కువనే. కొంచెం నైట్ క్రీమ్ పెట్టేసుకుంటాను అంతే. పెద్దగా మేకప్ ఐటమ్స్, ఫేస్కి క్రీమ్స్ అవి అయితే ఎక్కువ ఏం వాడుకోవడానికి ఏంటంటే ఇష్టం ఉండదు, పడవు నాకు అంతే. సాయంత్రం టైం దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాను.
ఇది వీడియో పెట్టడం వల్ల అది చెయ్యాలా అనిపిస్తుంది. నేను పెట్టింది కుడి చేయితోనే, తప్పుగా అనుకోవద్దని చెప్తున్నాను అంతే. తర్వాత బ్లాక్ కాఫీ, షుగర్ వేసుకోను, నేను షుగర్ తినను. తర్వాత సాయంత్రం 6 నుంచి 7 వరకు కొంచెం భక్తి ఛానల్ పెట్టుకుంటాను. సాయిబాబా అది సాంగ్స్ పెట్టుకున్నాను. తర్వాత లలిత సహస్రనామం పెట్టుకుంటాను. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అంతే 7 వరకు నడుస్తూ ఉంటుంది. కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. బట్టలు మడత పెడుతున్నాను. చాలామంది వీడియోస్లో చెప్తుంటే వింటానండి, అన్నీ చేయగలుగుతాం కానీ బట్టలు ఫోల్డ్ పెట్టడమే పెద్ద టాస్క్ లాగా అని చెప్తా ఉంటారు. సేమ్ నాది అదే పరిస్థితి. బట్టలు మడత పెట్టి ఎక్కడ పెట్టడము అంటేనే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అన్ని పనులు చేస్తాం కానీ ఇదే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తీస్తాను వీడియోస్ ఇప్పటి నుంచి వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. తప్పులుంటే ఏదన్నా చెప్పండి. ఇంకా మార్నింగ్ వ్లాగ్ కూడా నాకు సాధ్యమైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ హడావిడిలో తీయడం కాదని చెప్పేసి తీయడం లేదు, ట్రై చేస్తాను అంతే అండి. ఈరోజు వీడియో బాయ్, సీ యూ అండి.